గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మన చరిత్రలో ఎపిసోడ్ 10. ఈ ఎపిసోడ్లో మనం వేదకాలంలో ఉన్నటువంటి మనం ఆశ్రమ వ్యవస్థ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో మనకి ఈ ఆశ్రమ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ఆశ్రమ వ్యవస్థలో మనకి మానవుని తాలూకా జీవితకాలం లైఫ్ స్పాన్ 100 ఇయర్స్గా డివైడ్ చేశారు. 100 ఇయర్స్గా డిసైడ్ చేసి సో ఈ 100 ఇయర్స్ని మళ్ళీ 4 భాగాలుగా విభజించారు. అయితే మనకి ఈ 4 భాగాలు ఏంటి అంటే మనకి మొదటి భాగం బ్రహ్మచార్య, రెండవది గృహస్థ, మూడవది వానప్రస్థ, నాలుగవది సన్యాస ఆశ్రమ. అయితే మనకి బ్రహ్మచార్య ఆశ్రమ అనేది మనం మొదటగా ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఈ పిక్చర్లో చూడండి. 1 to 25 ఇయర్స్, 1 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండేది బ్రహ్మచర్య ఆశ్రమంగా ఉంది. సో మరి ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో ఏం చేయాలి అంటే ఈ మానవులు ఏం చేయాలి అంటే సీకింగ్ నాలెడ్జ్, ఓన్లీ జ్ఞానాన్ని పొందాలి. అంటే అప్పుడు ఆ రోజుల్లో మనకి గురువుల దగ్గరికి వెళ్ళి అంటే ఫారెస్ట్లో అక్కడక్కడ జ్ఞానాన్ని పొందుతున్న విద్యార్థులు మీరు చూస్తారు. అంటే ఓన్లీ మనం ఈ కాలంలో అంటే సెలిబసీ లేదా బ్రహ్మచర్య అంటే సో సీకింగ్ ద నాలెడ్జ్, జ్ఞానాన్ని పొందడం అనేది. సో ఇట్స్ ఎ బ్యాచులర్ లైఫ్. సో తర్వాత మనకి 26 నుంచి మనకి గృహస్థ ఆశ్రమ అంటే 25 ఏళ్ళు కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ గురుకులం నుంచి అంటే ఫారెస్ట్ నుంచి మళ్ళీ సమాజంలోకి వచ్చి సో పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకొని గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించాలి. చూడండి ఇక్కడ మనకి సెకండ్ పిక్లో మనకి ఇక్కడ అర్థమవుతుంది. 26 to 50 ఇయర్స్ ఈ మధ్యకాలాన్ని గృహస్థాశ్రమ అంటారు. ఇక్కడ ఈ వ్యక్తి యొక్క ధర్మం ఏంటి అంటే అతని భార్య మరియు పిల్లల్ని రక్షించడమే, అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళకి అన్ని రకాలైన సదుపాయాల్ని కల్పించడం. సో ఇది మనకి మ్యారీడ్ లైఫ్. సో ఇకపోతే వానప్రస్థ అనేది మూడవది. ఇది మనకి 51 to 75 ఇయర్స్ అంటే గృహస్థ ధర్మ తర్వాత వానప్రస్థలో మనకి ఏంటంటే నెమ్మదిగా ఈ బంధాల నుంచి ఈ ఫ్యామిలీ బంధాల నుంచి నెమ్మదిగా డిపార్ట్ అవ్వాలి. గ్రాడ్యువల్లీ డిపార్టెడ్ ఫ్రమ్ ఈ ఫ్యామిలీ ఈ బంధాల నుంచి, అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం కాదు. సో కొంచెం మెంటల్గా ఆ సంబంధాల నుంచి దూరంగా వెళ్తూ రోజు పక్కనే ఉన్న ఫారెస్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావడం, మళ్ళీ వెళ్ళడం, అలా నెమ్మదిగా ఈ గృహస్థ ధర్మ యొక్క తాలూకా బాధ్యతల్ని ఎవరికి నెక్స్ట్ జనరేషన్కి అప్పచెప్తూ ఇతను మెల్లగా దాని నుంచి సైడ్కి రావడం కోసం ఈ 51 to 75 ఇయర్స్ దీన్ని మనం వానప్రస్థ అని మనం చెప్తాం అనమాట. అంటే రిటైర్మెంట్ పేస్ ఇది, అంటే నెమ్మదిగా రిటైర్ అవడం. సో ఇంకా లాస్ట్ వన్ సన్యాసాశ్రమ. 75 ఇయర్స్ నిండాక 76లో మనకు సన్యాసాశ్రమం స్టార్ట్ అవుతుంది. ఈ సన్యాసాశ్రమంలో కంప్లీట్గా సమాజాన్ని వదిలిపెట్టి అలా మనకి అడవుల్లో కానీ అలా వాండరింగ్ చేస్తూ మనకి ఈ ప్రాపంచిక విషయాలను వదిలి ఇక ఏంటంటే మిగతా విషయాల పట్ల కాన్సన్ట్రేషన్ చేయడం. అంటే మనకి ఈ జగత్తు ఎట్లా స్టార్ట్ అయింది, దీన్ని క్రియేట్ చేసింది ఎవరు, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఆత్మకి పరమాత్మకి మధ్య డిఫరెన్స్ ఏంటంటి, ఇలాంటి ఫిలసాఫికల్ ఇష్యూస్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ 76 నుంచి తర్వాత 100 ఇయర్స్ వరకు ఇట్లా కంటిన్యూ చేయడం. ఇది మనకి ఎస్థెటిక్ లైఫ్గా మనం సన్యాసాశ్రమంగా చెప్తాం. ఇలా మనకి 4 ఆశ్రమాలు ఉండేవి. దీన్ని మనకి ఆశ్రమ వ్యవస్థ అని చెప్పి వేదకాలంలో పిలిచారు. అయితే ఈ ఆశ్రమ వ్యవస్థ గురించి మొట్టమొదటిగా చెప్పినటువంటి ఉపనిషత్ ఏది అంటే చాందోగ్య ఉపనిషత్. అయితే చాందోగ్యోపనిషత్తులో మనకి బ్రహ్మచార్య, గృహస్థ, వానప్రస్థ ఈ 3 ఉన్నాయి. ఈ 4వది మిస్ అయింది. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. అంటే మొట్టమొదటిగా ఏ ఉపనిషత్తులో చెప్పబడిందంటే చాందోగ్య ఉపనిషత్, బట్ ఏ ఆశ్రమం మిస్ అయిందంటే సన్యాసాశ్రమ. మరి 4 ఆశ్రమాలు చెప్పబడినటువంటి మొట్టమొదటి ఉపనిషత్ ఏది అంటే మనకి జబల ఉపనిషత్. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. మొదటగా ఆశ్రమ వ్యవస్థ గురించి చెప్పింది చాందోగ్య. సో 4 ఆశ్రమాల గురించి చెప్పింది మొదటగా జబల ఉపనిషత్. ఇది మనకి ఆశ్రమ వ్యవస్థ ఇన్ ద టైమ్ ఆఫ్ వేదిక్ పీరియడ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.